హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హంపి టూర్‌కెళ్ళాం గదా! అందులో సెకండ్ డే అనమాట ఇది. మీకు పార్ట్ 2లో చూపిస్తా అన్నా గదా! మేము జస్ట్ ఒక 1 డే నైట్ మాత్రమే అక్కడ స్పెండ్ జేసినాం. ఇంకా ఆ తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ ఇంకా రూమ్ అయితే డిస్పాచ్ అయిపోయినాము. అక్కడ వాళ్ళకి కీస్ ఇచ్చేసి మేమైతే ఫస్ట్ తుంగభద్ర డ్యామ్‌కైతే ఎళ్ళడం జరిగింది. అక్కడ 8:30 ఆ టైంలో ఓపెన్ చేస్తారనమాట. అక్కడ టికెట్స్ తీసుకున్నాము. అక్కడ బస్ గూడా ఉన్నింది పైన డ్యామ్ దగ్గర తీసుకెళ్ళడానికి. అయితే ఎర్లీ మార్నింగ్ గదా! ఇంకా ఎవ్వరు లేనందుకు బస్సు ఫుల్ అయ్యేంత వరకు రాదు అని చెప్పారు. సో, సరే ఎందుకులే ఉండడం అని జెప్పేసి మేమే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళామనమాట పైకి. చాలా బావుంది. మేము వెళ్ళేటప్పుడు ఏమంటారు కొన్ని రీల్స్ తీసుకున్నాం, కొన్ని వీడియోస్ తీసుకున్నాం. టైమ్ పాస్ అవ్వడానికి. ఇక్కడ ఇదంతా 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒక సైడేమో డ్యామ్ పైకెళ్ళడానికి, ఇంకో సైడేమో పార్క్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నా కదా! ఇదంతా రైట్ సైడ్‌లో ఉందనమాట పార్క్. ఇదొచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో ఇది డ్యామ్ పైకి తీసుకెళ్ళడం జరుగుతదనమాట. అయితే ఇక్కడ డ్యామ్ మనకక్కడ కనిపిస్తుంది గదా! అదే డ్యాము. బట్ లోపలికైతే ఎంట్రీ లేదు. జస్ట్ మనం ఇక్కడ నుంచే చూడాల్సిందే. అయితే వాటర్ అయితే చూడొచ్చు మనం. దగ్గర నుంచి పోయి వాటర్ అయితే చూడొచ్చు. చాలా బాగా అనిపిచ్చింది. ఎర్లీ మార్నింగ్ గదా! ఇదైతే అక్కడే ఒక చిన్న పార్క్ ఉందనమాట డ్యామ్ దగ్గర. ఆ పార్క్‌లో నుంచి మనం అటు సైడ్‌కి ఎళ్ళొచ్చనమాట. చూడండి వాటర్ అయితే ఫుల్ ఉన్నాయసలు. మేమైతే అంత మార్నింగ్ చూసేలోపు మేమైతే షాక్ అయినాం. ఇంకా మేఘాలు కమ్మేసినాయనమాట. దగ్గర నుంచి క్లియర్‌గా చూపిద్దామంటే కూడా కనిపియలేదు. అంత మేఘాలున్నాయి. అది కాక వింటర్ కదా ఇప్పుడు అసలు కనిపియలేదు. చాలా వాటర్ అయితే ఉన్నాయసలు. తర్వాత డ్యామ్ దగ్గర నుంచి పైకి పక్కన ఇంకో లెఫ్ట్ సైడ్‌లో ఒక కొండ ఉంది. ఆ కొండపైకి వెళ్ళడానికి మెట్లనమాట. యాక్చువల్‌గా అసలు ఆ మెట్లు ఎక్కుతుంటే జస్ట్ ఒక 10 మెట్లు ఎక్కలోపే అందరికి ఆయాసం వచ్చింది. అంత పెద్ద పెద్దగున్నాయి మెట్లు. ఇంగ అట్లే కష్టపడి అందరం ఎక్కేసినాము మెట్లయితే. ఇదే పాయింట్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకు డ్యామ్ మొత్తం కనిపిస్తదనమాట. చాలా సూపర్‌గుంది సీన్ అయితే. అసలు ఆ వాటర్ అది లెంతే 70 కిలోమీటర్స్. మళ్ళీ మనకి బ్రెడ్త్ వచ్చేసి 50 కిలోమీటర్సో, 60 కిలోమీటర్సో ఉందంట. ఓన్లీ వాటర్ ఏరియా. అసలు భలే ఉన్నింది వ్యూ అయితే చూడ్డానికి. అది గాక సన్‌రైజ్ గదా! పొద్దున్నే మస్తు అనిపిచ్చింది. ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో రైట్ సైడ్‌లో మనకి పార్క్ ఉందని చెప్పినా గదా! ఆ పార్క్ అయితే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ అయితే మేము ఈ అక్వేరియం చూసినాము. ఫస్ట్ పోవడమే ఫిష్‌లు ఉంటాయి గదా! అన్నట్టు ఎక్సైట్‌మెంట్‌తో అక్వేరియంకి అయితే పోయినాం. అక్కడ కూడా టోకెన్ సిస్టమే ఉంది. కన్ఫర్మ్ టికెట్ తీసుకోవాల్సిందే. లోపలైతే మాత్రం అసలు నేనైతే చూసా గానీ అంత గుర్తుండే ఏజ్‌లో అయితే చూడలేదు. జాయ్, ఇషి అయితే ఇంకా అసలు నిలబడిపోయినారనమాట ఆ ఫిష్‌లు చూసుకుంటూ. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయసలు. చిన్న చిన్న ఫిష్‌లు ఏమంటారు చాలా మనం మూవీస్‌లో చూస్తుంటాం కదా ఎక్కువ రియాలిటీ కంటే. అట్లాంటి ఫిషెస్ చాలా చూసాం అక్కడ. చాలా బాగా అనిపిచ్చింది. నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే అక్వేరియం దగ్గర ఒక వెయింగ్ మిషన్ ఉందనమాట. సో, అందరం వెయిట్ చూసుకున్నాము. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. ఫస్ట్ అయితే వెయిట్ చూసుకున్న తర్వాత వాళ్ళ వెయిట్ ఎంతుందో చెప్పండి అంటే ఎవ్వరు చెప్పలేదు. అందరూ దాచిపెట్టుకొని తీసుకుపోయినారు అవి టోకెన్స్. తర్వాత అందరివి ఒక్కొక్కరు చూసినాం. మా తమ్ముడు వెయిట్ చూసుకొని ఇంగా ఆ డే అంతా ఎదారు చేసినాడు. అమ్మో! నేనేమి ఇంతోటి పెరిగినా అని మస్తు నవ్వుకున్నాం అసలు. తర్వాత అబ్రా కూడా ఇయలేదు అసలు ఫస్ట్. వెయిట్ చూద్దాం అని అసలు ఇవ్వలేదు. తర్వాత ఇచ్చినాడు చూడమని. తర్వాత ఇదొచ్చేసి రెయిన్ డాన్స్ అనమాట. మేము నైట్ వచ్చింటే ఇది రెయిన్ డాన్స్ చూసేవాళ్ళం. బట్ మేము మార్నింగ్ వచ్చినాం కదా! ఇక్కడ రెయిన్ డాన్స్ మార్నింగ్ లేదనమాట. మార్నింగ్ ఉన్నా కూడా మనకు కనపడదు కదా! సో, చాలా బాగుంది పార్క్ అయితే. పెద్ద పెద్ద చెట్లు బాగుండింది. నెక్స్ట్ బోటింగ్‌కెళ్ళాము. బోటింగ్‌కైతే ఫస్ట్ టైం వెళ్ళడం మేమైతే. అబ్రామ్ అయితే ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను అని చెప్పినాడు. బట్ మేమైతే ఫస్ట్ టైం అనమాట బోటింగ్ చేయడం. మస్తు భలే ఉన్నింది అసలు. ఫస్ట్ వాటర్ చూసేలోపు భయమేసింది కానీ, అందులో పోయి కూర్చొని అది సైకిల్ తొక్కేటప్పుడు భలే అనిపించింది అసలు. ఏందంటే సన్నగా ఉండేటోళ్ళు తొక్కడం అయితే కొంచెం కష్టమే. కొద్దిగా లావు ఉండే వాళ్ళైతే బాగా ఈజీగా తొక్కుతారు. అది కాక వాటర్ ఎదురుకి తొక్కాలంటే ఇంకొంచెం బలం ఎక్కువనే కావాలి. ఒక బోట్‌లో ఏమో మా తమ్ముడు, మా డ్యాడీ తొక్కుతున్నారు. ఇంకో చోట అయితే నేను, అబ్రామ్ కొద్దిసేపు దొక్కినాం. తర్వాత మళ్ళీ నేను కళ్యాణి షిఫ్ట్ అయినామనమాట. కళ్యాణి దొక్కిన తర్వాత ఇషి కూడా మస్తు ఎంజాయ్ చేసిందనమాట ఈ వాటర్‌లో. బాగా అక్కడ మధ్యలో ఇట్లా యానిమల్స్ కూడా పెట్టినారనమాట మధ్యలో. నైట్ టైమ్ అయితే సూపర్ ఉండేది ఇది. ఎందుకంటే చుట్టూ లైట్స్ ఉన్నాయన్నమాట. అది నైట్ అయితే ఇంకా బ్రైట్‌గా కనిపించేది. సో, మేము బోటింగ్ అయితే చేసినాం ఫస్ట్. దాని తర్వాత వచ్చేసి వీళ్ళు మసాజ్ ఉన్నింది పక్కనే. సో, ట్రై చేయండి ఏం కాదులే అని చెప్పేసి మేమే బలవంతంగా మా మమ్మీకి, మా డ్యాడీకి
ఇట్లా మసాజ్ చైర్లో కూర్చోబెట్టినాము. మొత్తం బాడీ అంతా మసాజ్ చేస్తుందంట ఈ మసాజ్ చైర్లో. ఐ థింక్ 15 మినిట్స్కి వాళ్ళు 200 లాగా తీసుకున్నారు. సో మా డాడీని మా మమ్మీని కూర్చోబెట్టినాం. తర్వాత కొద్దిసేపటికి ఏం చేసామంటే ఇంక అబ్రామ్ కూడా అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ అంటుంటాడు. అందుకోసం అబ్రామ్ని కూడా కూర్చోబెట్టినాం అనమాట. అబ్రామ్ కూడా కూర్చో ఏం కాదులే చేపించుకో అని అబ్రామ్ని కూడా కూర్చోబెట్టినాం. సో అబ్రామ్ అయితే మస్తు భయపడినాడు స్టార్టింగ్లో. తర్వాత నన్ను కూడా బలవంతం చేసినాడు కూర్చో అని. లేదు లేదు వద్దు అని చెప్పేసి ఇంకా నేను డ్రాప్ అయినా వాళ్ళని చూసి. మా జాయ్ ఏం చేస్తుందంటే ఇంకా వాళ్ళు 15 మినిట్స్ కూర్చున్నారు కదా, ఏం డాడీ సన్నగా అయిపోయినావా అని అడుగుతుంది. సో పార్క్లో అనమాట ఇవి. మేమైతే ఫస్ట్ చూసినట్టు రియల్ ఎలిఫెంట్స్, రియల్ యానిమల్స్ ఏమో అనుకున్నాం. కానీ ఇవన్నీ వచ్చేసి ఏమంటారు మట్టితో చేసినవన్నమాట. చాలా బాగా అనిపించింది యానిమల్స్. మా డాడీ వచ్చేసి ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుందన్నమాట, అందుకు డ్యాన్స్ చేస్తున్నాడు. మస్తు ఎక్సైట్ అయినాం మేమైతే ఫుల్. అసలు అంత చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేయడం అనేది మాకు బాగా హ్యాపీ అనిపించింది. సో మా తమ్ముడు అయితే ఇంకా దగ్గర పోయి వీడియో తీసుకొచ్చాడు. చాలా బాగా అనిపించింది అసలు. ఇవన్నీ కూడా పార్క్ దగ్గర అనమాట. డైనోసార్లు ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, తర్వాత చాలానే ఉన్నాయి. బాగా సేమ్ రియల్ యానిమల్స్ లాగానే అనిపించింది. జాయ్ అయితే అట్లనే చూసుకుంటూ నిలబడింది అనమాట. చాలా బాగా అనిపించింది అసలు జాయ్కి కూడా. మా జాయ్ అయితే లాలీపాప్, ఆమె లాలీపాప్ 2 తీసుకుంది. చూడండి ఎట్లా తింటుందో. దాని తర్వాత అయితే మేము మండి ఎప్పుడు ట్రై చేయలే. ఫస్ట్ టైం మండి తినాలని చెప్పేసి బలవంతంగా మేము లేదు కన్ఫర్మ్ తినాలని చెప్పేసి తీసుకెళ్ళాం. బట్ మాకైతే తిన్న తర్వాత ఏం పెద్ద అనిపించలేదు. సో తిన్న తర్వాత మేమైతే ఇంకా మళ్ళీ తిరిగి హంపీకి వచ్చినాం. కొన్ని ప్లేసెస్ మేము మిస్ చేసినాం అనమాట. అవన్నీ ఈరోజు కవర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అయితే మేము లోటస్ మహల్ చూసినాం అనమాట. అది వచ్చేసి ఎవరిది రాణి విశ్రాంతి గది బెడ్రూమ్ అంటాం కదా, సూపర్ ఉంది అసలు లోటస్ మహల్. రాణి కోసం కట్టించినాడు. దాని తర్వాత ఇది వచ్చేసి గజశాల అనమాట. ఇవన్నీ ఇక్కడ డోర్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వచ్చేసి ఒక్కొక్క డోర్ ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఎలిఫెంట్ ఉండేదంట. ఆ ఎలిఫెంట్స్ కోసం చేసినారు. ఇక్కడైతే ఒక ఆమె ఫోటో ఇట్లా తీసుకుంటుంది ఫారినర్. వస్తే అక్కడ ఉండే వాళ్ళందరూ చూసి నవ్వుకుంటున్నామంట. మనకి ఇట్లాంటివి చూస్తే ఇంకా మామూలుగా ఉండదు కదా. సో మేము అన్నీ చూసుకొని మేము కూడా నవ్వుకున్నాం కొద్దిగా. చూడండి ఒక్కొక్క రూమ్లో ఇట్లా పైన ఇలా ఉంది ఆ గదిలో. ఇదంతా ఎలిఫెంట్కి అనమాట. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క ఎలిఫెంట్కి. చాలా బాగా అనిపించింది. అసలు ఎంత పెద్ద పెద్ద రూమ్లా అంటే అప్పట్లో ఎంత పెద్దగా ఉండేది ఆ ఎలిఫెంట్ అని అనుకున్నాం. దాని తర్వాత ఇది గజశాలకి రైట్ సైడ్లో ఉంది. ఇక్కడ తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే ఇట్లా ఒక పోజ్ తీసుకున్నారు. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్. దాని తర్వాత వచ్చేసి మేము రాయల్ ఎంక్లోజర్, అది రాజుని యొక్క ఏమంటారు ఇది మహానవమి దిబ్బ అని చెప్పేసి అంటారు దీన్ని. స్టేజ్ అనమాట. ఇక్కడ రాజు ఆ స్టేజ్ మీద ఉండి ఏమైనా ప్రోగ్రామ్స్ అయ్యేటప్పుడు అక్కడ నుంచి చూసేవాడంట. సో భలే ఉండింది అంత పైనుంచి. ఇక్కడ ఎదురుగా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సీట్స్ అన్నీ అష్టదిగ్గజాలకు సంబంధించినటువంటి సీటింగ్ అంట. ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ అట్లాంటివి జరిగినప్పుడు ఇక్కడ రాజు కూర్చునేవాడంట. ముందర అంతా అష్టదిగ్గజాలు, చాలామంది ఏమంటారు విజిటర్స్ కానీ ఇంకా ముఖ్య అతిథులు అంటాం కదా, అట్లాంటి వాళ్ళందరూ అట్లా ముందు కూర్చోవడానికి వాళ్ళకి సపరేట్గా సీటింగ్ అరేంజ్ చేసినారు అనమాట. సూపర్గా అనిపించింది. ఇదంతా వచ్చేసి విగ్రహాలు ఇదంతా చెక్కడం వచ్చేసి ఇవన్నీ ఏంటంటే మహానవమి దిబ్బకి ఉన్నాయన్నమాట. ఇవన్నీ చెక్కడం జరిగింది. నెక్స్ట్ అయితే మేము ఇంకా స్నానవాటిక చూసుకున్నాం, పబ్లిక్ బాత్. ఇది ఓన్లీ బ్లాక్ స్టోన్తో కట్టడం జరిగిందంట. అసలు సూపర్ ఉన్నింది ఇది కూడా. అప్పట్లో ఇది ఇక ఏమంటారు పబ్లిక్ బాతింగ్కి దీన్ని యూజ్ చేసేవాళ్ళంట. మరి ఇంత పెద్దగా ఉంది కదా, అసలు దీనికి మరి వాటర్ సిస్టమ్ ఎక్కడి నుంచి అంటే ఈ రాతి పైపుల ద్వారా వాటర్ వచ్చేదంట. ఈ వాటర్ కూడా మనకి దీనికి సంబంధించి కూడా అసలు భలే అనిపించింది. అసలు వాటర్ సిస్టమ్కి పైప్స్ ఇట్లా అరేంజ్ చేసినారని చెప్పేసి. దాని తర్వాత అయితే మేమైతే ఇంకా ఇది క్రేజీ అనమాట. అసలు ఇదైతే రాణి యొక్క స్నానవాటిక అనమాట. బాత్రూమ్ అనమాట ఆమెది. అరే బాత్రూమ్ ఎట్లా కట్టినారా అని చూద్దామని చెప్పేసి పోయినాము. అసలు అబ్రామ్ అయితే షాక్ అయినాడు. ఏందిరా అసలు రాణికి స్నానవాటికి ఇట్లా కట్టించినారు ఏంటి అని చెప్పేసి. మాకు కూడా మస్తు అనిపించింది. ఇక్కడ మనకి సైడ్కి ఇట్లా గుంతగా అనిపిస్తున్నాయి కదా, అప్పట్లో కాలువలో వచ్చేసి రాణి అప్పట్లో వాటిల్లో మొసళ్ళు వదిలేవాళ్ళంట. ఇక్కడ కనిపిస్తుంది దాంట్లో. ఎందుకంటే రాణి స్నానానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమి రాకుండా అట్లా మొసళ్ళు కూడా కాపలా ఉండేవంట.
దీనికి అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చేదంట. అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్కడి నుంచి అంటే కమలాపురం అని చెప్పేసి ఒక 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ లాంగ్ ఉంది. అక్కడి నుంచి వాటర్ దీనికి అండర్ గ్రౌండ్ సిస్టమ్ ద్వారా ఈ స్నాన వాటికకి కనెక్ట్ చేసినారంట. అసలు అమేజింగ్ అసలు. యాక్చువల్‌గా మేము ఇంత తిరుక్కొని పోతున్నాం కదా! అసలు దీనికి అవసరం లేదు. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింటే మేము డైరెక్ట్ ఎంట్రన్స్‌లో నుంచే వచ్చేళ్ళం. మాకు తెలియక మేము చుట్టూ తిరిగి, తిరిగి, తిరిగి లాస్ట్‌కి ఫైనల్‌గా లోపలికొచ్చినాం. అసలు భలే అనిపించింది. అక్కడక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా! అక్కడ వాళ్ళు ఏంటంటే మనకి చెలికత్తెలు ఉంటారు కదా! వాళ్ళు అక్కడ నుంచి పూలు వేసేవాళ్ళంట. సో, అట్లా మేము మస్తు ఎంజాయ్ చేసినాము. దాని తర్వాత జూ కూడా చూసాము. అయితే జూ మీకు పార్ట్ 3లో చూపిస్తా ఎక్కడెక్కడ ఏమేమి చూసామని. అయితే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.